హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా కావాల్సినవి చూసేద్దాం రండి. బ్రెడ్ హల్వా కావాల్సినవి నేను అర ప్యాకెట్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి డ్రై ఫ్రూట్ వచ్చేసి జీడిపప్పు, కిస్మిస్, బాదం, నెయ్యి, పంచదార, చెర్రీస్ పళ్ళు, యాలకుల పొడుము, కలరు, ఇది పచ్చకర్పూరం. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ముందుగా పాలు కాగబెట్టి పక్కన పెట్టుకున్నాము. సరే, ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము. కొంచెం నెయ్యి వేసుకున్నాము. డ్రై ఫ్రూట్ మొత్తం సిమ్లో పెట్టి లైట్గా వేయించుకున్నాం. ఇప్పుడు సన్న మంట మీద డ్రై ఫ్రూట్ అంతా వేయించుకుందాం. సన్న మంట మీద వేయించుకుంటే మాడకుండా ఉంటాయి. పెద్ద మంట అయితే మాడిపోతాయి. దోరగా అయితే వేగిపోయి తీసేద్దాం. మాడితే కొంచెం చేదుగా ఉంటాయి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేద్దాం. అయిపోయింది, చాలు, తీసేద్దాం. సరేనండి, ఈ బ్రెడ్ మొత్తం చుట్టుపక్కల ఇది మొత్తం తీసేద్దాం. నీట్గా శుభ్రంగా తీసేసి వేయించుకుందాం. ఇలా 4 పక్కల కట్ చేసుకొని శుభ్రంగా నీట్గా ఇందాక మనం డ్రై ఫ్రూట్ వేయించుకున్న ఆయిల్ ఉందిగా దాంట్లో వేద్దాం. వేయించి సన్న మంట మీద వేయించుకుందాం. ఇలా సన్న మంట మీద నీరు చిన్నగా వేయించుకోవాలి. సన్నగా వేగుతుంది. చిన్న మంట మీద పొయ్యి మీద పాకం కూడా పెట్టుకుందాం. పక్కా కొలతలతో నేను మీకు చూపిస్తాను. మీరు చిన్న పిల్లలైనా మీరు చేసుకోవచ్చు. ఒక్కసారి చూసారంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పాకం కూడా ఒక గిన్నెలో పెట్టేద్దాం. ఇంకొంచెం వేద్దాం. ఇలాగే సన్న మంట మీద ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకుందాము. పంచదార కప్పు వాటర్ పోసుకుందాము. పాకం రానిద్దాము. కప్పు పంచదార, కప్పు వాటరు. దీన్ని డబుల్ కా మిఠా కూడా అంటారు. నేను చాలాసార్లు చేసాను. ఇంట్లో పిల్లలు తింటారు ఇష్టంగా. అందుకని పిల్లలు చేయమన్నారు, అమ్మ ఒకసారి చెయ్యి, బ్రెడ్ హల్వా చాలా అయింది మనం చేయక అని. అందుకని వాళ్ళు చేసినట్టు ఉంటుంది, వీడియో పెట్టినట్టు ఉంటుంది అని చేస్తున్నా. పంచదార బాగా సన్న మంట మీద కరగాలి. మనం ముందే పాలు కాచి పెట్టుకున్నాం కదా, సరిపోద్ది. పంచదార కరిగితే పోసేయటం. ఇంకా పాకం వచ్చేసింది. ఇలా దీంట్లో బ్రెడ్ వేసుకుందాము. కొంచెం పాకంలో బ్రెడ్ని ఉడకనిద్దాం. దగ్గర పడింది. మనం ముందు కాచి చల్లార్చుకున్న పాలు పోద్దాము. ఇలా అయితే మొత్తం పాకం మొత్తం లాగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులు ఉంటుంది. తినాలన్నప్పుడు కొంచెం కప్పుల్లో తీసుకొని వేడి చేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. అప్పుడే చేసుకున్నట్టు ఉంటుంది. పాకం దగ్గర పడింది. పాలు కూడా పోద్దాం. పాకం మొత్తం లాగేసింది బ్రెడ్. పాలు పోసుకుందాం. పాలు పట్టినని కొంచెం చూసి పోసుకుందాం. కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకుందాం. టేస్ట్గా ఉంటుంది బాగా. చిటికెడు చాలు సాల్ట్. మనం పాలు కొంచెం పోద్దాం. చూసి పోసుకోండి, ఒక్కసారిగా పోసుకోకుండా. అయితే కొంచెం కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం అంటే కొంచెం యాలక్కాయ పొడి, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం లైట్గా కలుపుదాం. సరిపోయినాయి పాలు కూడా సరిపోయినాయి. ఇంకా ఇట్లా ముక్కలుగానే ఉండాలి. బాగా మెత్తగా ఉండకూడదు. ఇట్లా ముక్కలుగానే ఉండాలి. కొంచెం దగ్గర పడింది, అయిపోయింది. ఇట్లా నెయ్యి కక్కాలి. బ్రెడ్ హల్వా నెయ్యి కక్కితే చాలా బాగుండిద్ది. తర్వాత దించుకున్నాకనే కొంచెం పైన మనం కాచిన నూనె నెయ్యి కొంచెం వేసుకోవచ్చు. ఇది అయిపోయింది. ఇంక పాలు కూడా పట్టవు. ఇంతేనండి. డ్రై ఫ్రూట్ మొత్తం యాడ్ చేసుకుందాము. మనం వేయించుకొని అన్నీ వేసేద్దాం. ఇంకా పాలు కూడా పట్టవు. అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నా. చెర్రీస్ పళ్ళు బాగుండేది. పంటి కింద పడుతుంటే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా తింటారు. చిన్నపిల్లలకి చెర్రీస్ పళ్ళు ఇష్టం కదా, బాగా తింటారు. ఇదిగో చూడండి ఎంత బాగుందో. అలా ఉన్నా ఒకసారి పాలు పోసుకోవచ్చు మనం బిడ్డగా వచ్చిన. సరే అండి, మొత్తం అయిపోయింది. కలిగి పెట్టాను. బౌల్లో తీసుకుందాము. ఒకవేళ గట్టి పడింది అనుకుంటే మనం తినేటప్పుడు కొంచెం పాలు కలుపుకొని అయినా వేడి చేసుకొని తినొచ్చు. కానీ అంత అవసరం లేదు. వారం రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఏం పాడవదు. ఇలా
దీన్ని గానియా చేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పప్పు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. పంటి కింద పడతా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా చూసి చేసుకోండి. సరేనండి, బ్రెడ్ హల్వా రెడీ అయింది. సరేనండి, ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్గా వచ్చింది. అన్నీ సరిపోయినాయి. పంచదార, పాలు అన్నీ మీడియంగా సరిపోయినాయి. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి చేయండి, కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.